జాలి పడితే జైలుకే. అయ్యా అమ్మ అంటూ చెయ్యి చాపి అడుక్కునే వాళ్ళు కనిపిస్తే చాలు 10వ పరకు ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇకపై ఇలా జాలిపడి డబ్బులిస్తే అది నేరం కిందికి వస్తుంది. మనపై కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, మనల్ని జైలుకు కూడా పంపిస్తారు. ఎందుకు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీ భిక్షాటన చేసే వాళ్లు లేని నగరంగా పేరొందనుంది. ఈ మేరకు కఠినమైన చర్యలకు తెరలేపింది. ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన అధికారులు యాచకులకు డబ్బులిచ్చే వాళ్లపై కేసులు పెట్టాలని నిర్ణయించారు. 2025 జనవరి నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. భిక్షాటన చేసే వాళ్ళందరూ పేదవాళ్ళు కాదని, ఇందులో చాలా మంది నకిలీ యాచకులు అని గుర్తించారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. భిక్షాటన చేసే వాళ్ళలో కొందరికి పక్కా గృహాలు ఉన్నాయి, కొంతమంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని గ్రూపులు పనిగట్టుకుని కొందరిని ఈ వృత్తిలోకి దింపుతున్నారని అధికారులు తేల్చారు. అందువల్ల యాచకులను పునరావాస కేంద్రాలకు పంపించాలని ఇండోర్ జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. తద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. భిక్షాటన చేసే వాళ్లు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ 10 సిటీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.